జనసేన పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపైన ఏపీ పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో నాగేశ్వరరావు ఇంటి వద్ద అయితే తెలంగాణ పోలీసులను మోహరించారు. మరి తెలంగాణ రాష్ట్రంలో అరెస్టు చేయాలంటే ఇక్కడి పోలీసుల అనుమతి ఉండాలని, లేకపోతే అది అక్రమ అరెస్టుగా పరిగణించాల్సి వస్తుందని విశ్లేషకులు అంటూ ఉన్నారు. మరి దీంతో తెలంగాణ పోలీసులు అరెస్టుకు అనుమతి ఇస్తారా లేక అరెస్టును అడ్డుకుంటారా అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. జగన్ను అరెస్టు చేయాలని అమిత్ షాను పవన్ కళ్యాణ్ కోరారని, దానికి అమిత్ షా అయితే ఒప్పుకోలేదని, మరి జగన్ పర్మనెంట్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు ఇన్స్టంట్ ఫ్రెండ్ అని చెప్పేసి పవన్తో అమిత్ షా చెప్పారని, ఆ సమాచారం తనకు ఉందని ప్రొఫెసర్ నాగేశ్వర్ మే 19న ఓ ఛానల్లో అన్నారు. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, ఇక నాదెండ్ల మనోహర్ ఇతరులు కలిసి అమిత్ షా దగ్గరకు వెళ్లారు. నాకున్న అత్యున్నత సోర్స్ అందించినటువంటి సమాచారం ప్రకారం ఈ మాటలు చెబుతూ ఉన్నా, జగన్ను లోపలేయాలి, మా వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అమిత్ షాను అడిగారు అని చెప్పేసి నాగేశ్వర్ తెలియజేశారు. దీంతో జనసేన కార్యకర్తలు, నాయకులు ఆయనపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ తన యొక్క వ్యాఖ్యలను ఇక బేషరతుగా అయితే ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీనిపైన స్పందించినటువంటి జనసేన పార్టీ కూడా ఆయన వ్యాఖ్యల ఉపసంహరణ ఆమోదిస్తూ ఇక ఈ వివాదానికైతే ముగింపు పలుకుతున్నట్టుగా కూడా అధికారికంగా తెలియజేసింది. అయినప్పటికీ అరెస్టు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు తాజాగా అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిపోయాయి. ఒకవేళ తనను అరెస్టు చేస్తే దానికి సిద్ధమన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. మరి తాను ముందస్తు బెయిల్ కోసం కోర్టునైతే ఆశ్రయించలేదని, కేసు క్వాష్ చేయాలని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయలేదన్నారు. తనకు జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయని, కానీ జైలులో అనుభవం మాత్రం లేదన్నారు. అది కూడా కుదిరితే తన యొక్క ఆత్మకథ రాసుకోవడానికి పరిపూర్ణత దక్కుతుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. అలాగే ఈ వివాదానికి ఇంతటితో అయితే ముగింపు పలకాలన్నారు. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్కు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఆయన్ను అరెస్టు చేయడానికి ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కవిత చేసినటువంటి ట్వీట్, తనపైన నమోదైనటువంటి కేసులపైన ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించారు. కానీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ను అరెస్టు అనే వార్తలపైన ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆయనను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణకు వెళ్లారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా నిరాధారమైనటువంటిదని, మరికొందరు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నటువంటి దుష్ప్రచారం అని తేల్చి చెప్పేసింది. మరి ఈ మేరకు ఏపీ ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ కూడా ఇక వెల్లడించింది. మరి టీడీపీ పార్టీ కూడా ఈ యొక్క పోస్టును షేర్ చేసింది.